నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీహార్ ఎలక్షన్స్‌కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. నవంబర్ 6, నవంబర్ 11 2 దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్‌లో చూస్తే ఉన్న ఓటర్లు 7,75,00,000 మంది. కొంచెం అటు ఇటుగా. ఈసారి 14,00,000 ఓటర్లు యాడ్ అయ్యారు. అంటే మ ఖచ్చితంగా మనం 8 క్రోర్స్ అనలేం గానీ 7,90,00,000 అనుకుందాం. కానీ అప్పటికి తొలగించబడ్డ 65,00,000 లెక్క తీస్తే ఇంకా 50,00,000 ఓట్లు డెర్త్ అక్కడ కనిపిస్తుంది. అంటే ఆ లోటు కనిపిస్తుంది. ఈ సరే అన్నారు కదా, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అన్నారు కదా, మరి అది ప్రత్యేక విస్తృత రివ్యూ సమీక్ష చేసి వాళ్ళు యాడ్ చేసింది ఏంటి అంటే 14,00,000. ఎందుకంటే కోర్టులో సమానం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు మళ్ళీ అక్టోబర్ 7 అంటే రేపే కరెక్ట్గా దీని మీద ఫైనల్ హియరింగ్ తీసుకుంటోంది. ముఖం వాచలాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి చివాట్లు పెట్టింది. మీరు సరి చేసుకోండి, సరి చేసుకోకపోతే మొత్తం రివ్యూ చేయాల్సి వస్తుంది. మరి దాని ప్రభావమో లేకపోతే అనేది నిజంగానే మనం కూడా భావిద్దాం, అనేది నిజంగానే చాలా హేతుబద్ధంగా జరిగిన దానివల్ల 14,00,000 మంది యాడ్ అయ్యారని వాళ్ళు భావించినట్టే మనం కూడా భావిద్దాం. బట్ తర్వాత కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నా, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా ఈ 50,00,000 ఓటర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు? కాకెత్తుకుపోయిందా? దీనికైతే ఇవాళ కాకపోతే రేపైనా మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పుకోవాలి. ఇది బీహార్ తీరు. బీహార్లో కూడా చూసాం, వాళ్ళ మహాకూటమి నుంచి ఇంకోటేదో వీఐపీ పేరుతో ఒక పార్టీ వచ్చింది. ఆయన జస్ట్ తేజస్వి యాదవ్తో ప్రెస్ మీట్ అడ్రస్ చేసి బయటకు వచ్చి నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అనౌన్స్ చేశాడు. దాని మీద కాంగ్రెస్ అభ్యంతరాలు చెప్పింది, ఇంకో పార్టీ అభ్యంతరాలు చెప్పింది. ఇన్ని లొకలొకలు మరి రేపొద్దున ఎన్డీఏ కూటమికి ఏమన్నా అడ్వాంటేజ్గా మారతాయా అంటే దట్ వీ నీడ్స్ టు వెయిట్. ఎందుకంటే జస్ట్ అట్లా ప్రెస్ మీట్ అయ్యి ఇంకా 2 నిమిషాలు అయిందో లేదో ఆయన బయటకు వచ్చి అనౌన్స్ చేశాడు. వీఐపీ పేరుతో ఉన్న ఒక పార్టీ నాయకుడు నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మిగిలిన పార్టీలు సహజంగానే అభ్యంతరాలు వచ్చాయి. దీన్ని రేపొద్దున బీజేపీ, నితీష్ కుమార్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంటాయా? ఓ పక్క 50,00,000 ఓట్ల తేడా, ఆ డెర్త్, ఆ లోటు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నా మరి ఈ వ్యవహారం చూస్తుంటే దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలతో సహా. ఏది ఒక్క సీటు ఉన్న ఇండిపెండెంట్లు కూడా చాలా ఆసక్తిగా బీహార్ని గమనిస్తున్నారు. ఎందుకంటే 65,00,000 ఓట్లు తొలగింపబడటం అంటే చాలా సీరియస్ వ్యవహారం. అంటే దాన్ని టేకప్ చేసిన రాహుల్ గాంధీకి ఆ సీరియస్నెస్ లేకపోవటం వల్ల ఆ సీరియస్నెస్లో కొంత ఏమాత్రం అన్న దాన్ని ఏమంటారు, ఆ సాంద్రత తగ్గిందేమో కానీ బట్ వ్యవహారం అయితే సీరియస్సే. అందువల్లే బాధ్యత గల రాజకీయ పార్టీలన్నీ కూడా అన్ని గమనిస్తున్నాయి. ప్రత్యేకించి యూపీ నుంచి కూడా ఫోకస్ ఎక్కువ ఉంది. ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రం కదా బీహార్లో, ఏం జరుగుతుంది ఏంటి. సరే, సుప్రీంకోర్టు ఏముంది, సర్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేసే దిశగా మరి మీరేమన్నా ఆలోచన చేస్తున్నారా అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం బాధ్యతగానే ఈసారి ఎప్పుడు లేనట్టుగా కొంచెం బాధ్యతగా గడిచిన 5 ఏళ్లలో చేసే ఆలోచన మాకుంది అని. ఒకవేళ అదే చేస్తే ఎవరికి నష్టం? దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కొంత వరీ అవుతున్నాయి. ఏంది ఈ వ్యవహారం ఏంటి, ఇప్పటిదాకా ఏదో మనం చెప్పుకుంటూ ఏదో చేసుకుంటూ మెల్లగా చేర్పించుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎన్ని ఓట్లు లేచిపోతాయో అనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. కేవలం ఎన్డీఏ పక్షాలు ఏదో ధీమాగా ఉన్నాయనుకోవడానికి కూడా ఏం లేదు. వాళ్ళ ఆందోళనలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే లీడ్ పార్ట్నర్ ఎట్లా వ్యవహరిస్తారనేది అన్ప్రెడిక్టబుల్. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం బీజేపీ ఎప్పుడు ఎలా ఎందుకు వ్యవహరిస్తుంది, ఎవరితో వ్యవహరిస్తుంది చెప్పలేని పరిస్థితి. సో ఈ అంశాలన్నిటికి కూడా తెరపడాలి అంటే బీహార్ ఎలక్షన్స్ అవుట్కమ్ వచ్చేదాకా మనం ఆగాలి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి. నవంబర్ 11 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మరి ఆయన దివంగత శాసనసభ్యుడు సతీమణిని బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఇటు చూస్తే మరి వీళ్ళెవరు, కాంగ్రెస్ ఎవరిని నుంచోబెడుతుందని దాని మీద ఎంఐఎం యాక్షన్, మజ్లిస్ యాక్షన్ ఉంటుంది. మజ్లిస్ లోపాయికారిగా కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందా, లేదా ఒకవేళ ముస్లిం అభ్యర్థి అయితే మద్దతు ఇస్తుందా, ముస్లిమేతర అభ్యర్థి అయితే మజ్లిస్ రియాక్షన్ ఏంటి, దీని మీద కూడా ఫోకస్ అన్ని పార్టీలకు ఉంది. మరోపక్క జనసేన ఎంట్రీ ఇవ్వచ్చుట, ఆ వదంతి కూడా వచ్చింది. చూద్దాం, లిట్మస్ టెస్ట్. జనసేన బీజేపీ అండర్స్టాండింగ్ తోటి మరి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఓటర్లో కనీసం 30-40% ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమైనా వాళ్ళ మీద ఉంటుందా, ఒక మాట మరి టెస్ట్ చేసుకుందాం అని మనం కనుక గమనిస్తే, పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగిపోయినా బీజేపీ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిని నుంచోబెడితే బీజేపీ మద్దతు ఇవ్వటం. సో బీజేపీ కూడా తన గేమ్ తను ఆడాలనుకుంటుంది. ఇక్కడ గెలుపోవటంలోని కాదు, లిట్మస్ టెస్ట్
తన ఓటు శాతం ఎంత పెరిగింది అనేది చెక్ చేసుకుంటాను. ఒక్క కవిత గారు మరి ఆవిడ జాగృతి తరఫున తను ఎవరినైనా అభ్యర్థి నుంచోబెడుతున్నారా? తీన్మార్ మల్లన్ గారు ఇంకో పార్టీ ఒకటి వచ్చి చేరింది, ఆయన నుంచోబెడుతున్నారా? ఇలా రకరకాల వర్గాలుగా వీడిపోయిన ఈ సమాజంలో ఓటర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వెన్ కంపేర్డ్ టు ఆల్ అదర్ బై ఎలక్షన్స్. జూబ్లీ హిల్స్కి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి ఎంత ప్రత్యేకత ఉందో జూబ్లీ హిల్స్ బైపోల్కి కూడా అంతే ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ మూడ్స్ని బట్టి పోతారా, భావోద్వేగాలు నడుస్తాయా, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్లు నడుస్తాయా, లేకపోతే కవిత గారు జాగృతి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ దాని యొక్క వ్యూహాల్లో భాగంగా కవిత గారు తన అభ్యర్థిని నుంచోబెట్టబోతున్నారా? ఈ అనుమానాలు ఉన్నాయి. అదేంటంటే రేపొద్దున క్లారిటీ వచ్చేదాకా వీటిని అనుమానాలుగానే చూడాలి. క్లారిటీ వచ్చిన తర్వాత, స్పష్టత వచ్చిన తర్వాత మనం ఓకే ఈ వ్యూహం ప్రకారం ఫలానా ఎక్స్ ఫలానా వై పార్టీలు ఈ రకంగా వ్యవహరించాడు. తీన్మార్ మల్లన్న బీసీ ఓట్లను ఎంత మేరకు చీలుస్తాడు? ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గణనీయంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు బీసీ ఓటర్స్ ఉన్నారు. సో దిస్ ఆల్సో నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇది పార్టీలు వ్యూహాలు వేసుకునే క్రమంలో సాధ్యమైనంతవరకు ఏంటంటే కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని నుంచోబెట్టడానికే చూస్తుంది, మజ్లిస్ నుంచి తోడ్పాటు కోసం. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, జూబ్లీ హిల్స్ కొండ దిగువ భాగం నుంచి షేక్పేటలో కొంతమేరకు కూడా ముస్లిం ఓటు ప్రాబల్యం ఉన్న బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలన్నీ సాలిడ్గా కాంగ్రెస్కి ఓటు చేసే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ముస్లిం ఓటర్స్ కన్సాలిడేట్ అవుతారో హిందూ ఓటుని కన్సాలిడేట్ చేయడానికి బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. సో ఎంతమంది ఉన్నారు హిందూ ఓటర్స్, ప్రత్యేకించి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, అందులో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా ఊచేయాలి. మరి కాంగ్రెస్ ఖాళీగా ఉంటుందా? కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది, రూలింగ్లో ఉన్న పార్టీ. తీన్మార్ మల్లనేమో బీసీ ఓట్లు విడదీసేసి కాంగ్రెస్ మజ్లిస్ మైనారిటీ ఓట్లు తీసేస్తే కవిత గారికి ఏం మిగులుతాయి? ఏ ఓట్లు మిగులుతాయి? అయితే కొసమెరుపు ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది, వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. కవిత గారి పార్టీ, మన తీన్మార్ మల్లన్న పార్టీ, కాంగ్రెస్ మజ్లిస్ కలిస్తే ఎలా ఉంటుంది, మజ్లిస్ మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, బీజేపీ జనసేన కలిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకొకళ్ళ గురించి చెప్పుకోవాలి, కేఏ పాల్ గారు. ఆయన ఒక బ్లాస్టింగ్ ప్రకటన చేశారు. జూబ్లీ హిల్స్ బరిలో తొడగట్టి నుంచోబోతున్నాడు ఆయన. ఈయనెవరిని మరి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు కేఏ పాల్? ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల అధ్యక్షులు ఆయన దర్శనం కోసం విమానాలు వేసుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈయన కూడా వాళ్ళ కోసం విమానాలు వేసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తక్కువ వ్యక్తి ఏం కాదు. ఏదో ఈరోజు ఇక్కడ ఏదో ఒక మామూలు పార్టీ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నారు అనుకుంటున్నాం, కానీ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్సు, ఆయన చేయగల ఇన్ఫ్లుయెన్స్, ఆయన ఒకవేళ నిజంగా నుంచుంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది కూడా బేరీ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఎవరికి పరోక్షంగా ఉపయోగపడుతుంది? బీజేపీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్కి ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే ఏ మేరకు, ఎంత శాతం మేరకు ఉపయోగపడతాయి? సో కేఏ పాల్ గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్.